హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. పిల్లలు అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అమర్ కూడా కూర్చొని నేల మీద భోజనం చేస్తూ ఉండగా అప్పుడు చారు వడ్డిస్తూ ఉంటుంది అమర్కి. అమర్ చేతి మీద సడన్గా చారు పోసేసరికి ఒక్కసారిగా అమర్ కాస్త మిస్సమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అంటే సార్, చారు బాగుంటుందని అందుకనే పోసాను సార్, అంతే సార్ అని చెప్పేసి అంటుండగా, అమ్మ, ఈ పనులన్నీ నీకెందుకు, నీ కుటుంబంతో కలిసి హ్యాపీగా భోజనం చెయ్యి, సార్ పక్కన కూర్చొని చెప్పేసి రామూర్తి అంటుండగా, అభి నాన్న, వద్దు నాన్న, నేను మీతో కలిసి తింటాలే, ఇప్పుడు వాళ్ళు తినని. వద్దమ్మా, ఇదంతా పక్కన పెట్టు, నువ్వు బాబుగారితో కూర్చొని భోజనం చెయ్యి అని చెప్పేసి అంటుండగా అప్పుడు భయంతో కంగారుతో అమర్ పక్కన కూర్చుని మిస్సమ్మ కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నిజంగానే ఈయనతో కలిసి భోజనం చేయాలా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే బాగి అమర్ పక్కన కూర్చుంటుంది. ప్లేట్ తీసుకొని అలా భోజనం వడ్డించుకుంటుండగా, అమ్మ, బాగి మొదటిసారి ఇంటికి వచ్చారు, అంతేకాకుండా ఆచార ప్రకారంగా ఒకే ప్లేట్లో తినడం మన ఆచారమమ్మ అని చెప్పేసి రామూర్తి అంటుండగా, వదిలే నాన్న, ఇప్పుడు ఎవరి ప్లేట్లలో వాళ్ళు తింటే బాగుంటుంది కదా నాన్న అని చెప్పేసి భాగ్య అంటూ ఉంటుంది. వద్దులే నాన్న, ఇవన్నీ ఆచారాలు అంటున్నావు కదా, ఈ ఆచారం కాస్త పక్కన పెట్టు నాన్న, వేరే ఆచారం ఏమన్నా ఉంటే చెప్పండి, అది చేస్తాం, కానీ ఒకే ప్లేట్లో భోజనం చేయడం అంటే ఎందుకు సార్ని ఇబ్బంది పెట్టడం? వద్దులే నాన్న, నా ప్లేట్లో నేను తింటాను, సార్ ప్లేట్లో సార్ తింటాడు, వద్దులే నాన్న అని చెప్పేసి ఇక ఎవరి ప్లేట్లలో వారు భోజనం చేస్తూ ఉంటారు. భయంతో కూర్చొని అమర్ పక్కన భోజనం చేస్తూ ఉంటుంది. ఇక ఈ సాంబార్లోకి ఈ పాపడాలు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి పాపడాలను సాంబార్ పోసుకోండి అని చెప్పేసి పోస్తూ ఉంటుంది. కానీ అమర్తో పక్కన కూర్చున్న మిస్సమ్మ మాత్రం కంగారు పడుతూ వడ్డిస్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం మనోహరి లోపలికి వస్తుంది. పక్క పక్కన కూర్చున్న భార్యాభర్తల జంట చూసి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మనోహరికి. లోపలికి వచ్చిన మనోహరి ఇద్దరిని చూసి షాక్ అయి, నేను రాకముందుకే భోజనం చేస్తున్నారు, అసలు నేను వచ్చాను, ఒకదాన్ని ఉన్నాను, ఇక నేను భోజనం చేశానా లేదా అని పట్టించుకోకుండానే ఇలా భోజనం చేస్తున్నారేంటి అని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటుండగా మెల్లగా మంగళ పక్కకు వచ్చి, ఇదిగో మేడం, ఈ ముసలుడు కాస్త ఇక పిల్లల్ని సార్ను ఒప్పించి ఈ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడికి రప్పించిన ఆ ముసలోడు కాస్త ఇక్కడే వాళ్ళిద్దరిని ఏకం చేసి పంపేస్తాడు, తర్వాత మీరు ఏం చేయలేరు అని చెప్పేసి మంగళ మనోహరికి మెల్లగా చెప్తూ ఉండగా, అలా జరగడానికి వీలేదు, ఎట్టి పరిస్థితిలో ఈ రాత్రి వరకు అమర్ కాస్త నా కొంగు పట్టుకొని తిరిగేలా చేస్తాను, ఇది నిజం అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అక్కడే నిలబడ్డావు, భోజనం చేస్తూ రామ్మని చెప్పేసి మనోహర్ని పిలుస్తూ ఉంటాడు రామ్మూర్తి. అప్పుడు వెంటనే మనోహర్ వచ్చి భోజనం చేస్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం పైనున్న ఆరు కాస్త పైలోకం నుంచలి మాయ దర్పం నుంచలి చూస్తూ ఉంటుంది. అమర్ పక్కన మిస్సమ్మ చూసి మురిసిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా భోజనం చేస్తున్నారు. నేను లేని లోటు మిస్సమ్మ తీరుస్తుంది, అది చాలు, ఈ జన్మకు నాకు పిల్లలు, ఈయన ఎక్కడ నా కోసమని బెంగపడతాడో అనుకున్నాను, ఆ దేవుడి దయ వల్ల మిస్సమ్మ వల్ల నాకు ఆ కోరిక తీరిందని చెప్పేసి మాయ దర్పంలో నుంచి చూస్తూ ఉంటుంది. ఆరు కాస్త ఖచ్చితంగా మిస్సమ్మ పిల్లలు కూడా దగ్గరవుతుంది, పిల్లలు కూడా మిస్సమ్మను అర్థం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వెంటనే మళ్ళీ ఆరు కాస్త గుప్తాను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. గుప్తా గారు, నాదొక చిన్న రిక్వెస్ట్, ఏంటి అని చెప్పేసి గుప్తా అంటుండగా, ఇప్పుడు కింద లోకంలో ఉన్న నా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపించారు, అలాగే నా చావుకు కారణమైన వాళ్ళను కూడా ఒక్కసారి చూపించరా గుప్తా గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ రద్దు బాలిక, చూస్తే తట్టుకోలేవు బాలిక అని చెప్పేసి గుప్తా అంటుండగా, ఇక పర్వాలేదు గుప్తా గారు, అసలు నా చావుకు కారణం ఎవరు, నా మరణానికి ఇలా మరీ
నన్ను నా పిల్లలకి నా భర్తకి దూరం చేసిన వాళ్ళు ఎవరో కారణం తెలియాలి అని చెప్పేసి అంటుండగా, లేదు బాలిక, చూపించలేను, ఒకవేళ నువ్వు చూస్తే తట్టుకోలేని పరిస్థితి అని చెప్పేసి గుప్తా నచ్చ చెప్తూ ఉండగా, లేదు ఖచ్చితంగా నా చావు కారణమైన వాళ్ళు చూపించు అని చెప్పేసి అడుగుతుండగా, సరే బాలిక వీక్షించుము అని చెప్పేసి గుప్తా అంటాడు. మాయాదర్పణంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన అతనికి మనోహరి డబ్బులు ఇచ్చింది. ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. అంటే కావాలని మనోహరి నన్ను చంపించిందా, ఇది కావాలని చేసిందా అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. నా తోబుట్టు కంటే చూసుకున్న మనోహర్ని ఇలా నన్ను చంపే, అసలు దానికి ఏంటి అర్థం, అసలు ఎందుకు చంపింది గుప్తా గారు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా గుప్తా దగ్గర సమాధానం లేకుండా పోతుంది. అసలు ఎంతగా ఇష్టపడ్డాను, నా చెల్లెలు అనుకున్న అది నన్ను ఇలా చేస్తుందా, నా చావు కారణమవుతుందా, దాని మీద పగ తీర్చుకోవాలి, ఒక్క అవకాశం నాకు ఇచ్చి భూలోకానికి పంపించండి గుప్తా గారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుండగా, లేదు బాలిక, పైలోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు కిందికి వెళ్ళడం అసాధ్యం బాలిక అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు. నా చావు కారణమైన మనోహర్ని, అంతేకాకుండా మా ఆయన మనోహర్ని నమ్ముతున్నాడు. నా మీద ప్రేమతో ఇక ఆ మనోహర్ని గుడ్డిగా నమ్మి ఇంట్లో ఉంచడానికి సిద్ధపడ్డాడు. ఇలాగే నా ఇంట్లో ఉంటే ఇక ఎన్ని కుట్రలు చేస్తుందో, ఆయన పక్క నుండి ఎన్ని కుట్రలు కూడా చేసే అంత ఇక దిగజారుతుందో అని చెప్పేసి భయంగా ఉంది గుప్తా గారు అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను నా కుటుంబానికి దూరం చేసింది, మళ్ళీ నా కుటుంబానికి దూరం చేయడానికి ఎవరిని బలి తీసుకుందని చెప్పేసి భయంగా ఉంది గుప్తా. నా స్థానంలోకి రావడానికి నన్ను చంపించింది. ఇప్పుడు అనుకోకుండా ఆ దేవుడు దయ వల్ల మిస్సమ్మ నా స్థానంలోకి వచ్చి నా భర్తకు భార్య అయింది, నా పిల్లలకు తల్లైంది. ఒకవేళ మిస్సమ్మను కూడా చంపాలని ప్రయత్నిస్తే ఇక నేను ఎలా నా పిల్లలకు తల్లి దూరం అవుతుంది మళ్ళీ అని చెప్పేసి భయంగా ఉంది అని చెప్పేసి గుప్తతో చెప్తూ ఉంటుంది. ఇంత కష్టపడి వాళ్ళిద్దరి పెళ్లి చేసి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక ఎలాగైనా మనోహర్ నుంచి నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, మిస్ అమ్మని కాపాడుకునే ఒక్క ఛాన్స్ ఇవ్వండి గుప్తా గారు. లేదు బాలిక, నేను ఏమి చేయలేను. ఎందుకంటే ఇక్కడ యమధర్మరాజు మాటే శాసనం. ఏది కావాలన్నా, ఏది రావాలన్నా, ఏది శిక్ష వెయ్యాలన్నా యమధర్మరాజు తీర్పుతోనే ఉంటుంది. ఆయన మాట ప్రకారమే ఇక్కడ నడుస్తుంది. నాకంటూ ఏదీ లేదు. నేను నీకు మాట ఇవ్వలేను బాలిక అని చెప్పేసి గుప్తా అంటాడు. ప్లీజ్ గుప్తా గారు, ఒక్కసారి మీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నా కోసం ఒక్కసారి అడగవా? లేకుంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసి నా పిల్లల్ని ఆ మనోహరి బాల నుంచి కాపాడుకునడానికి ఒక్క అవకాశం ఇవ్వని నేను అడగన్నా యమధర్మరాజును అని చెప్పేసి గుప్తతో అంటూ ఉంటుంది. ఆలోపు మాత్రం పిల్లలందరూ కలిసి భోజనం చేసిన తర్వాత, తాతయ్య ఇక ఇవాళ మాత్రం నీ దగ్గరే పడుకుంటాం చెప్పేసి అంజు పాప అంటూ ఉంటుంది. ఓ ఎలాగో నేను బయట ఏర్పాటు చేశాను, అంతేకాకుండా మంచాలు కూడా సిద్ధంగా చేశాను. మీరు పడుకుంటారంటే ఇప్పుడే వెళ్ళి పడుకుందాం. ఇక అంతేకాదు తాతయ్య, మాకు చాలా కథలు కూడా చెప్పాలి. ఓ ఎందుకు చెప్పను, చందమామని చూసుకుంటూ మీకు బోలెడు కథలు చెప్తాను, సరేనా? ఓ థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పేసి పిల్లలు మురిసిపోతూ ఉంటారు. అమ్మ కూడా ఇంతే తాతయ్య, పడుకునే టైంలో మా అమ్మ చాలా కథలు చెప్పేది, ఇప్పుడు మీరు చెప్తారన్నమాట. పద తాతయ్య అని చెప్పేసి అంటుండగా, ఇక మీరు వెళ్ళండి పిల్లలు, నేను వస్తానులే అని చెప్పేసి అంటుండగా, ఇదిగో మంగళాగికి గ్లాస్లో పాలు పోసి ఇవ్వు, అంతేకాకుండా బాబుగారికి పాలు ఇస్తుంది, సరేనా? చెప్పింది గుర్తుందా? గుర్తుంది లేవయ్యా. ఇక గ్లాస్లో పాలు పోసి బాగికి ఇవ్వాలి, అంతే కదా? అంతే, అందుకే ముందుగా చెప్తున్నా నీకు, ఎందుకంటే నీకు మతిమరుపు తక్కువ కదా. అయ్యో, పాలు పోసి ఇవ్వడం మతిమరిపోయిందయ్యా, పోషిస్తానులే, నువ్వు వెళ్ళి వాళ్ళకు కథలు చెప్పు అని చెప్పేసి మంగళ అంటే లోపు రామూర్తి బయటికి వెళ్ళిన తర్వాత
పాలు కలపడానికి మంగళ వెళ్ళిన తర్వాత మంగళ వెనకాల మనోహరి వెళ్తుంది. మంగళ, ఈ పౌడర్ నువ్వు పాలలో కలిపి మిస్సమ్మకు ఇచ్చావనుకో, మిస్సమ్మ కాస్త ఆ పాల గ్లాస్ తీసుకెళ్ళి అమర్ చేతికి ఇస్తుంది. అమర్ ఆ పాలు తాగాడనుకో, వెంటనే అమర్ నా కొంగు పట్టుకొని నా చుట్టూ తిరుగుతాడు. సరే అమ్మా అని చెప్పేసి మనోహర్ ఇచ్చిన వశీకరణ మందు కాస్త తీసుకుంటుంది మంగళ. అటు ఇటు చూసుకుంటూ గ్లాస్లో పాలు పోసి ఆ పాలల్లో మత్తు మందు కలుపుతుంది. ఇక వెంటనే ఎవరు చూడకుండా కలిపిన తర్వాత టేబుల్ దగ్గర పాలు పెడుతుంది మంగళ. రాతురు అటువైపుగా వెళ్తుండగా టేబుల్ దగ్గరున్న పాలను చూసి అటు ఇటు చూసి ఈ పాలు ఎవరికి పెట్టింది, సర్లే నేను తాగేస్తాను చెప్పేసి పాల గ్లాసు పట్టుకుంటుండగా అదే సమయానికి మిస్సమ్మ వస్తుంది. రాతురు ఆ పాల గ్లాసు పిన్ని పెట్టింది. ఇక మీ సారికి ఇవ్వమని, ఇప్పుడు ఈ పాలు తీసుకెళ్ళి మీ సారికి ఇవ్వాలి, ఇవ్వు అని చెప్పేసి వెంటనే పాలు తీసుకుంటుంది రాతురు దగ్గర. గ్లాస్ తీసుకొని అమర్ గదిలోకి వెళ్తుంది మిస్సమ్మ. మిస్సమ్మను కోపంగా చూస్తాడు. ఏంటవి అని చెప్పేసి మిస్సమ్మను గ్లాసులో ఉన్న అడుగుతుండగా పాలు అని చెప్పేసి అంటుండగా పాలు తీసుకొని నేలకు విసిరి కొడుతుండగా, వద్దు ఆ పాలు తాగి ఆ గ్లాస్ని నాకు ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి మిస్సమ్మ కంగారుతో అంటూ ఉంటుంది. వెంటనే మిస్సమ్మ చేతిలో ఉన్న గ్లాసు ఒక్కసారిగా లాక్కొని పాలు గుటగుట తాగిన తర్వాత ఇక గ్లాస్ తీసి మిస్సమ్మ చేతిలో పెట్టి ఇక దయచేయి అని చెప్పేసి అంటాడు. అప్పుడు మిస్సమ్మ వెళ్తుండగా ఒక్కసారిగా అమరికి మత్తులాగా అనిపిస్తుంది. మిస్సమ్మ ఆ గ్లాస్ తీసుకొని వెళ్తుండగా ఒక్కసారిగా మిస్సమ్మ కాస్త ఆరులా కనపడుతుంది. ఆ మత్తులో ఒక్కసారి మిస్సమ్మ చేయి పట్టుకొని అలా మీదికి లాక్కుంటాడు. వెంటనే డోర్ క్లోజ్ చేస్తాడు అమర్. ఇక మిస్సమ్మ మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. డోర్ గడియ పెట్టి మిస్సమ్మ దగ్గరికి వస్తుండగా కంగారుతో ఏంటినే ఇలా ప్రవర్తిస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి మిస్సమ్మ కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మిస్సమ్మ దగ్గరికి వచ్చిన అమర్ కాస్త ఒక్కసారిగా మిస్సమ్మను గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుండగా మిస్సమ్మ కంగారుతో వద్దు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఆ పాలు తాగడం వల్ల ఇక ఆ జంట కాస్త ఒక్కటవుతుంది. ఆ ఒక్కటి జంట తెల్లరేసరికి అమర్ లేస్తాడు. అమర్ లేచి పక్కన చూసేసరికి మిస్సమ్మ ఉంటుంది. మిస్సమ్మని చూసి ఏంటి నువ్వు నా పక్కన పన్నావు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. రాత్రి ఏం జరిగింది, నువ్వు పాల గ్లాస్ తీసుకొచ్చావు, కానీ పాలు తాగిన తర్వాత నాకు ఏదో మైకం కమ్మింది, కావాలని నువ్వు చేసావు, నన్ను ఎలాగైనా నీకు లొంగ తీసుకునడానికి అందులో ఏమో కలిపావు అని చెప్పేసి మిస్సమ్మని అంటూ ఉంటాడు. మిస్సమ్మ మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. నేను కావాలని ఏమి చేయలేదు సార్, మీరే నన్ను ఇలా చేశారు అని చెప్పేసి అంటూ ఉండగా అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. మరి ఇద్దరు ఏకమైన జంట హ్యాపీగా ఉండాలని అందరం కోరుకుందాం. ఒక చిన్న లైక్ చేయండి. రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే మొదటిసారిగా